నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. ప్రస్తుతం మనం మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఓ చెరుకు రసం బండి ఉంది. ఇక్కడ వీరి జీవన విధానం, వీరి వ్యాపార విధానం అవి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే వీరు హనుమాన్ జంక్షన్ దగ్గర బాపులపాడు మండలం ఓగిరాల గ్రామానికి చెందిన వారుగా తెలిసింది. ఆ గ్రామంలో ప్రతి గడప ఇంచుమించుగా చెరుకు రసం వ్యాపారం మీదే ఉంటారనేది చాలా కొత్తగా ఉంది. ఈ పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. మంగళగిరి చేతి వృత్తులపై ఆధారపడిన శ్రమజీవుల చైతన్య గడ్డ, ఆధ్యాత్మిక క్షేత్రంగాను ప్రసిద్ధిగాంచింది. కాలక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సింహద్వారంగా నగరీకరణ దిశగా వడివడిగా ఎదుగుతున్న ఆధునిక నగరిగా పేరొందింది. ఈ నేపథ్యంలో జీవనోపాధి కోసం అనేక మంది మంగళగిరికి వలస వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక చిరు వ్యాపారులకు ఉపాధి వనరుగా మంగళగిరి ఎదుగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త చిరు వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఇక సంప్రదాయబద్ధమైన చెరుకు రసం విక్రయదారులు పలు సెంటర్లలో జీవనోపాధి పొందుతున్నారు. మంగళగిరి బస్టాండ్ సమీప అంబేద్కర్ విగ్రహం సెంటర్లో కొద్ది దూరంలోనే 2 చెరుకు రసం బండ్లు ఉన్నాయి. అలా ప్రధాన కూడళ్లలో సుమారు 15 కుటుంబాలు చెరుకు రసం విక్రయాలు చేస్తూ ఉపాధి పొందుతున్నాయి. ఈ విషయంలో ప్రత్యేకత లేకపోయినా దాదాపుగా చెరుకు రసం విక్రయదారులు ఒకే ఊరి వారు కావటం విశేషం. అంతేకాదు, వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కూడా కావటం చెప్పుకోదగ్గ అంశం. హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం ఓగిరాల గ్రామం నుంచి వలస వచ్చిన వారే మంగళగిరి ప్రాంతంలో అధిక శాతం చెరుకు రసం విక్రయదారులుగా ఉన్నారు. ఓగిరాల గ్రామంలో సుమారు 1000 గడప ఉంటాయి. ఈ గ్రామంలో అనాదిగా చెరుకు రసం తయారీదారులే ఉన్నారు. నమస్తే సార్, చెరుకు రసం బండి అండి. 8 సంవత్సరాలు అవుతుందండి మంగళగిరిలో పెట్టి. మీ దేవురమ్మా? ఓగిరాల సార్. ఓగిరాల అంటే ఓగిరాల్లో చెరుకు రసం ఫేమసా? బాగా ఫేమస్ అండి. ఎంతమంది ఉంటారమ్మా గ్రామస్తులు? ఒక 1000 గడప దాకా ఉంటారు. ఈ వృత్తి మీద ఎంతమంది ఆధారపడుతున్నారు? 3000 మంది ఉండారండి. 3000 మంది. ఎక్కడెక్కడ ఉంటారమ్మా చెరుకు రసం? ఖమ్మం, పిడిగిరాళ్ళ, పాలవంచు, నరసరాపేట, చిలకలూరిపేట, మంగళగిరి. అంటే ఏ ఊళ్ళో చెరుకు రసం ఉన్నా వాళ్ళు ఓగిరాల్లో అనుకోవచ్చా? ఓగిరాలే సార్, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం. బాపులపాడు మండలం ఓగిరాల. ఎందుకమ్మా అక్కడ చెరుకు రసం ఎలా? మా బతుకు తెరువు అదే సార్. ఇక్కడ మా ఊర్లో పనులేం లేవు, అందుకనే సార్ ఇట్లా బతుకుతాకి. అందరూ చెరుకు రసం బళ్ళే పెట్టాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? ఏదో ఇక ఒకళ్ళని బట్టి ఒకళ్ళ కూలి పనులు లేవని అట్లా అందరం బతుకుతున్నాం సార్. ఇప్పుడు మంగళగిరిలో ఎన్ని ఉంటాయమ్మా చెరుకు రసం? 15 మిషన్లు ఉన్నాయండి. అన్ని మీ ఊరు వాళ్ళేనా? మా ఊరు వాళ్ళు అందరం అయిన అంతా బంధువులకు ఎప్పుడన్నా కలుస్తుంటారా? మాట్లాడుకుంటాం, మంచిగానే ఉంటాం. ఎట్లా ఉందమ్మా మంగళగిరిలో మీకు? పర్వాలేదు సార్, బాగానే ఉన్నాం. ఎన్నాళ్ళు ఉంటుంది ఏడాదిలో? ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటున్నామండి. వెళ్తలా అంటే అన్ని సీజన్లో ఉంటుందమ్మా ఉంటున్నామండి. చెరుకు రసం పూర్తిగా ఇక్కడే ఉంటున్నాం సార్. వ్యాపారం బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. మీ పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలండి. అబ్బాయిలు కూడా ఇదే పని అండి. ఇదే పని. ఎక్కడ మంగళగిరిలోనే వాళ్ళ? మంగళగిరి. ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ? పక్క పక్కనేనండి. ఇక్కడే ఉన్నాయి. సంగం డైరీ కాడ ఒకటి, మాది మీదొకటి. ఇప్పుడు మరి మీ ఊరు ఎప్పుడన్నా వెళ్తుంటారమ్మా? సంక్రాంతికి 10 రోజులు తప్ప ఎప్పుడు వెళ్తలేదు సార్. ఏదన్నా డోక్రా ఊపుల పని మీద తప్ప ఎప్పుడు ఇక్కడే ఉన్నాం. ఇదే బతుకు తెరు సార్. మా ఊళ్ళో కూలి పనులు అవి లేవు సార్. మరి ఇక్కడ మీకు సొంత ఇళ్ళు అలాంటివి ఏమీ లేవు సార్. అద్దెకుంటమే. అద్దెకుంటున్నారు. ఎక్కడ ఇళ్ల స్థలం ఇచ్చారమ్మా? ఎక్కడ ఇవ్వలేదు సార్. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. మరి ఎవరన్నా అడిగారమ్మా? ఎవరిని అడగలేదు సార్. ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరిని అడగలేదు. ఇప్పుడు మరి ఎలా ఉంది వ్యాపారం? ఇక ఉండాలేకపోయినా అట్లాగే మన కూలి గిట్టుబాటు అయితే అట్లాగే ఉంటున్నాం సార్. వీరంతా జీవనోపాధి కోసం తలో ప్రాంతానికి వెళ్ళి చిరు వ్యాపారులుగా చెరుకు రసం విక్రయాలను జీవనోపాధిగా మలుచుకున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళిన వారు ఆ ప్రాంతంలోనే నివాసాలు ఏర్పరచుకున్నారు. ఏడాదికోసారి సంక్రాంతికి స్వగ్రామం ఓగిరాల వెళ్ళి కొద్ది రోజుల పాటు బంధుమిత్రులతో గడుపుతారు. అది బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా అండి. హనుమాన్ జంక్షన్ దగ్గర ఓగిరాల. ఈ చెరుకు మిషన్లో మాకు ఇది ఒక వృత్తి. ఇది గత 20 ఏళ్ళ మట్టి ఇదే వ్యాపారం.
అన్ని ఊళ్ళు భద్రాచలం, మణుగూరు, ఖమ్మం, పాలవంచ, కొత్తగూడు, మంచిర్యాల అన్నీ ఇవే బళ్ళు పెడతాం. ఏదో వేసవకాలం కూలి మందం ఉంటే వర్షాకాలం అట్లా సీటీలు అవి తీసుకుని జాయిగా నడుపుతూ ఉంటామండి. ఇదే వ్యాపారం, ఇదే విత్తు మాదే. ఈ మంగళగిరిలో పెట్టి మనం 8 ఏళ్ళు అండి. 8 ఏళ్ళ మట్టి బాగానే కొద్దిగా పర్వాలేదు, అట్లాగే నడుపుతున్నాం. ఇక్కడ ఎన్ని ఉంటాయండి ఊళ్ళో? మన ఇక్కడ దగ్గర దగ్గర 5 బళ్ళు ఉండేవి. అందరూ మీ ఊరు వాళ్ళు, ఓగిరాల వాళ్ళేనండి? లేదండి, కొన్ని మన ఊరు పక్కనే ఉన్నాయి, కొన్ని లోకల్ బళ్ళు ఉన్నాయి. అంటే ఎక్కువ ఓగిరాలండి? ఎక్కువ ఓగిరాల బళ్ళు ఉన్నాయి. చెరుకు రసం బండి అంటే ఓగిరాలని అనుకోవచ్చు. ఓగిరాలు 3 వంతులు అనుకోవచ్చు. 3 వంతులు ఓగిరాలు ఉంటాయండి. ఒకటే కులం, వేరే కులాలు అయ్యే ఉంటాయి. అదే సామాజిక వర్గం అంటే వాళ్ళేనండి చెరుకు రసం మీద. అంటే సగర కమ్యూనిటీ. సగర కంప్లీట్. అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు, పొరుగురు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ కులం అనేది అదేలేండి. మీరంతా అక్కడ ఓగిరాల్లో? మా ఊరు మొత్తం ఈ వ్యాపారం చేసేదంతా మేమేనండి, మా కులమే. ఒక సగర కమ్యూనిటీ. అందరూ కలుసుకుంటుంటారండి? ఎప్పుడన్నా కలుసుకుంటుంటారా? ఊరేళ్ళి వెళ్తాం. సంక్రాంతి పండుగకి వెళ్ళి ఒక 20 రోజులు ఉంటామండి. ఆ 20 రోజులు పండుగ చూసుకుంటాం, మళ్ళీ వస్తామండి. అందరూ బాగుంటారంటే? అందరూ బాగుంటారు, గొడవలు గట్ట ఏముండవు. మరి మీ ఇల్లు అక్కడ ఇల్లంటే పెద్ద డాబాలు ఏం కాదండి, రేకుల చెట్లే ఇక అవి వదిలేస్తున్నాయి. 20 రోజులు అక్కడ అందరితో పండుగ, అందరూ ఉంటాం. మీకు చెరుకు ఒక ఆయన ఉంటాయండి, వేసి ఆయన వేస్తాడు చెరుకు. ఒకనంటే కాదు, మన కుర్రోడు ఉన్నాడు. లేదనుకుంటే ఇంకా బయట విజయవాడ నుంచి తెప్పిస్తాం. విజయవాడ నుంచి తెప్పించి మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వేస్తారు. ఇక్కడ మీకు అనుకూలంగా ఉందండి వ్యాపారం? అట్లాగేనండి, యాసకాలం బేరాలు అవి కొద్దిగా ఇబ్బందిగా ఉండి అట్లాగే సీట్లు బోట్లు తీసుకొని జాయిగా నడుపుతున్నాం మానకుండా. మీ కుటుంబ వివరాలు చెప్పండి. మా కుటుంబం మాకు 2 అబ్బాయిలండి. మా రసం అమ్మ. ఇది స్థూలంగా అనేక ప్రాంతాల్లో చెరుకు రసం విక్రయాలు జరిపే చిరు వ్యాపారుల రియల్ స్టోరీ. చల్లటి చెరుకు రసంతో దాహార్తిని తీర్చే చిరు వ్యాపారుల జీవన చిత్రం ఇది. నమస్కారం. మాది బాబులపాడు మండలం దగ్గర హనుమాన్ జంక్షన్ దగ్గర ఓగిరాలు. అయితే మేము ఇక్కడికి వచ్చి మాకు 18 సంవత్సరాలు అవుతుంది. అని మేము వ్యాపారంగా చేసేది పూర్తిగా మాకు నేను ఆ పని చేయలేకపోతున్నానని ఇంకా వ్యాపారం సార్ గారు కలిసి వాళ్ళ దగ్గర సెంటర్ మాట్లాడి పెట్టించాడు. ఒకసారి ఈ వ్యాపారాలు మాకు 3 సంవత్సరాల నుంచి. కదమ వాళ్ళందరూ మా వాళ్ళే. 360 రోజులు ఆడెక్కడ మాకు మా కుటుంబిస్తులు అయితే 3 సంవత్సరాల నుంచి వ్యాపారం. మాకు బిక్స్రే కంపెనీ పనిచేసేవాళ్ళు. అది పండగలాదికి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా, వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలిగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఓ పెదవుల్లో వెన్నెళ్ళు, గుండెల్లో కన్నీళ్ళు, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు.
ఓ అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరునాళ్ళు. ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు. మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినోళ్ళు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలిగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు.